హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు సుశీలాస్ క్రియేషన్స్ ఆర్ సుశీలాస్ టాలెంట్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. అయితే సో ఈ రోజు అయితే మా ఇంట్లో మా అబ్బాయి ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు. ముద్దపప్పులు పప్పు కూరలు కాకుండా ఏదైనా డిఫరెంట్ గా చెయ్యి అన్నాడు. సో వాళ్ళు కూడా నాన్ వెజిటేరియన్స్ అంట. మనమైతే నాన్ వెజ్ చేయం కదా, సో దాన్ని తలపించే విధంగా అయితే నేను ఈ కర్రీ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. మంచి స్మెల్తో, గుమగుమలాడే స్మెల్తో అన్నం మొత్తం దీంతో తినేస్తారనమాట. అది ఏం చేశాను, ఎలా చేశాను చూసేద్దామా. 2 అరటికాయలు అయితే తీసుకున్నానండి. దీన్ని అయితే చెక్కు మొత్తం అయితే తీయకూడదండి, పైపైన మాత్రమే తీయాలి. తీసి ఎందుకు చూసారండి, చెక్కు మొత్తం తీయలేదు, పైపైన మాత్రమే తీసుకున్నాను అనమాట. సో ఈ విధంగా తీసుకుని ఇలా క్రాస్ గా ఫిష్ షేప్ లో కట్ చేసుకుని మధ్యలో కూడా చిన్న హోల్ పెట్టాలి. అది మనకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఏదో ఫిష్ స్టైల్ ఉంటుందని అలా పెట్టాను. ఒకవేళ ఫిష్ కాకపోయినా కూడా మధ్యలో పెట్టడం వల్ల ముక్క చుట్టూ కూడా ఉడికే అవకాశం ఉంటుంది. గారి కనుక మధ్యలో బెజ్జం పెడతాను చూసారా, అలా. సో ఇవైతే మంచిగా మజ్జిగ నీళ్ళలో అయినా కలుపుకోవాలి, లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళైనా సరే ఇట్లా కడుక్కోవాలన్నమాట. కడుక్కొని బాగా చక్కగా బయట పెట్టేసుకుందాం, నీళ్ళన్నీ పోయి ఉంచేసి. సో ఇప్పుడైతే నేను ఈ ముక్కలకి పట్టే విధంగా అర చెంచా ఉప్పు వేస్తే చెంచా కారం వేయాలి. ఇది మాత్రం మర్చిపోకండి, నోట్ దిస్ పాయింట్. అలానే కొద్దిగా పసుపు, కొంచెం నిమ్మకాయ చక్క పిండేసాను. ఇది కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది పేస్ట్. సో నేనైతే కొంచెం వాటర్ కూడా కలుపుకున్నాను. చూసారా, కొంచెం వాటర్ కలుపుకుంటే ఇలా వచ్చింది అనమాట. సో ఈ వాటర్ కలుపుకున్న ఈ పేస్ట్ ని అయితే ఒక్కొక్క ముక్కుకి ఈ విధంగా పెట్టి నేను మ్యారినేట్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే టేస్ట్ కొంచెం బాగుండటం కోసం అనమాట. మనం డైరెక్ట్ గా వేసేసుకుంటే పులుసులోకి మెత్తపడిపోయి మనం ముక్క తీసేలోపు చిమిడిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఇదేం చేయాలంటే ఒక పావుగంట ఇలా మ్యాగ్నెట్ చేసుకుని ఒక పావుగంట అయ్యేలోపు మసాలా పొడి కూడా వేయలేదండి ఆ పౌడర్లో, చూసుకోండి, మళ్ళీ టేస్ట్ తేడా వస్తుంది. సో నేనైతే ధనియాలు కొంచెం, జీలకర్ర కొంచెం, 2 మిరియాలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసానా లేదా అన్నట్టు వేసి ఒక పావు చెంచాన ఆవాలు కూడా వేసానండి. ఎందుకంటే చింతపండు పులుపు కదా, అందుకని. సో ఇప్పుడైతే నేను చింతపండు కూడా కొంచెం నానేసుకుని పక్కన పెట్టుకున్నా. కొంచెం ఇదైతే చల్లారిపోయి ఇది మిక్సీలో వేసుకుని పౌడర్ పట్టేసుకుందాము. సో ఇప్పుడు మిక్సీలో ఇది పౌడర్ పట్టేలోపు అదైతే మ్యాగ్నేట్ కూడా అవుతుంది కదండి. సో ఈ లోపు ఈ పౌడర్ అయితే చక్కగా ఒక పళ్ళెంలో వేసుకుని మూత పెట్టుకుందాం, స్మెల్ పోకుండా. అదే మిక్సీలో అల్లం వెల్లిపాయ పేస్ట్ కంటే ఎప్పుడైనా మనం ఇలా చేసుకుంటేనే బాగుంటుందండి. నేను అందుకే ఇలా కొంచెం అల్లము, వెల్లుల్లిపాయలు, అలానే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 4 ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న కోసాను, ఒక టమాటా వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని మంచిగా పేస్ట్ అయ్యేటట్టు మిక్సీలో అయితే పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం ఈ మ్యారినేట్ అయితే అయిపోయినాయి కదా ముక్కలన్నీ. ఇదైతే నేను ఎయిర్ ఫ్రైయర్ అయితే తీసుకున్నాను. దాంట్లో అడుగున పేపర్ వేసి, బటర్ పేపర్. ఈ ఆయిల్, ఈ బ్రష్ అయితే బాగా యూజ్ అవుతుందండి. నేను మొన్న ఆర్డర్ పెట్టుకున్నాను, నేను ఆన్లైన్ చేస్తూ ఉంటా కదా, ఆర్డర్ పెట్టుకుంటే వచ్చిందనమాట. అడుగున ఆయిల్ రాసేసి ఇలా ఇవన్నీ పెట్టేసుకున్నాము. మనం టైం సెట్ చేసేసుకోవచ్చు అనమాట. మరీ రోస్ట్ అవ్వకుండా ఉండాలంటే 200 అక్కర్లేదు, 175 చాలు. సో ఇప్పుడు నేనైతే 175 ఎలా పెడుతున్నాను చూస్తారా. ఇదిగోండి, ఇప్పుడు 200 వచ్చింది కదా, మైనస్ నొక్కాలి. మైనస్ నొక్కితే 175 వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా టైము 15 పెట్టుకున్నాను. అదే మనం 20 పెట్టుకోవాలంటే పైన బటన్స్ ఉన్నాయి కదా, ప్లస్ మైనస్, అవి చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ దేనికి అంటారా, ముక్క కొంచెం గట్టి పట్టడం కోసం అండి. ఈ ఎయిర్ ఫ్రైయర్లో ఏంటంటే ఆయిల్ లేకుండా అయిపోతుంది కదా, మనం మళ్ళీ బాండీ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని 2 సైడ్స్ రోస్ట్ చేసుకునే బదులు కొంచెం టైం సేవ్ అవుతుంది కదా. సో ఈ బ్రష్లో అయితే పైన ఆయిల్ కూడా రాసేసుకున్నాను. ఆయిల్ లేకుండా బాగా యూజ్ అవుతుందండి ఇదైతే. సో వీడియో అయితే స్కిప్ చేయకండి. సో ఇప్పుడైతే నేను అది ఎయిర్ ఫ్రైయర్లో అది అయ్యేలోపు నేను బాండీలో కొంచెం ఆవాలు, కొద్ది జీలకర్ర, అలానే కొద్ది కరివేపాకు వేసేసుకుని ఉల్లిపాయలు సన్న ముక్కలు కోసుకున్నాను. ఆల్రెడీ అందులో కొంచెం ఉల్లిపాయలు వేసాను, మళ్ళీ కొద్దిగా సన్న ముక్కలు కోసుకునే, గ్రేవీ రావాలి కదా మరి. అలానే కొద్ది పచ్చిమిరకాయలు వేసేసుకుని కొంచెం అయితే ఫ్రైలా చేసేసుకున్నాను. కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే చేసుకుంటే బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా పచ్చిగా ఉంటుంది, లేకపోతే ఇంకొంచెం వేయించుకోవచ్చండి. ఈ వేగేలోపు మళ్ళీ ఒకసారి ఎయిర్ ఫ్రైయర్లో ఎక్కడ దాకా వచ్చింది ఏంటి అని 10 మినిట్స్ ఉందండి. ఇంకా ఒక్కసారి అయితే తిప్పుకుందాము, ఎందుకంటే మనం పెట్టింది 15 మినిట్సే కదా. చూసారా, ముక్క గట్టి పడిపోయింది, ఇలా అనగానే తిరిగిపోయింది అనమాట. దేనికంటే ఇలా పులుసులో ఇది వేసుకుంటే మళ్ళా మెత్తగా చిదిముకోకుండా నీట్గా ముక్క కొరుకుని తిన్న ఫీలింగ్ రావాలని నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఇష్టమైన వాళ్ళు అలా డైరెక్ట్గా కూడా వేసుకుంటున్నారు, కానీ ఇలా అయితే ఇంకా బాగుంటుంది. సో ఇదైతే ఉల్లిపాయలు అయితే ఇప్పుడు బాగా ఏగిపోయినాయండి. చూసారా, ఏగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనమైతే ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో గ్రేవీ, అది వేసేద్దాము. తర్వాత నేను కొంచెం చింతపండు తీసుకున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ టమాటా పేస్ట్లో వేసే కదా, కొంచెం టమాటాలని ఎక్కువైతే వేయలేదు. చింతపండు కొద్దిగా, కొంచెం చింతపండు ఉండి లేనట్టు వేసి, ఎంత ఒక నిమ్మకాయలో సగం చెక్క అనుకోండి, అంత అయితే వేసుకుని చక్కగా పిండేసుకుంటున్నాను. ఇవి చూసారా, ఇదైతే ఉడికిపోయినాయండి, ఆఫ్ కూడా అయిపోయింది.
ఇది కొంచెం బయట పెట్టేసుకుందాము. ఇంకా ఆఫ్ అవ్వలేదు, ఇంకా 3 minutes ఉంది. సో అది ఆఫ్ అయ్యే లోపు మనం చింతపండు అయితే ఇలా ఇదిగో ఈ విధంగా ఎంత చాలా కొంచెం చూసారా ఎంత వచ్చిందో, కొంచెం రసమే. ఇది అయితే ఇందులో పోసేద్దాము. ఇందులో పోసేసి కొంచెం కారం వేసుకుందాం. ఎందుకంటే ఇందాక మిక్సీలో కూడా మనం కారం వేయలేదు. ఇందాక ఏదో ముక్కలు పట్టడానికి ఏదో కొంచెం వేసాను అనమాట. కొంచెం కారం పట్టిద్దండి, ఎందుకంటే టమాటా పులుపు, ఇది కొంచెం చింతపండు పులుపు ఉంది కాబట్టి, ఈ మసాలా పౌడర్లు ఇవన్నీ వేసాం కాబట్టి పులుపు అయితే ఉంటది. కాబట్టి కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ పులుపు వేసుకోవచ్చండి. సో ఇదైతే ఆఫ్ అయిపోయింది కదా, అది పక్కన పెట్టేసుకుందాం. ఇది ఉడుకుతున్నప్పుడే ఇందాక మనం రెడీ చేసుకున్న పౌడర్ అయితే వేసేద్దాము. ఇది బాగా మసలనియాలన్నమాట. ఇది బాగా మసలాలి. కారము ఉప్పు ఒక్కసారి అయితే మనం టేస్ట్ చూసుకుందాము. ఎందుకంటే అల్లం వెల్లిపాయ కూడా ఉంది కదా, ఆ స్మెల్ కూడా పోవాలి. కాబట్టి ఈ విధంగా మనం చక్కగా ఈ విధంగా చేసుకుంటున్నాం అనమాట. అల్లం వెల్లిపాయ స్మెల్ మంచి వాసన వస్తుందండి. ఎందుకంటే మిరియాలు, దాల్చిన చెక్క అన్ని కొంచెం కొంచెం వేసాం, మళ్ళీ కొంచెం ఎలా అయితే మసాలాకు దిగిపోద్ది అది. అందుకని ఇప్పుడు ఇదైతే మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అందులో అవైతే ఈ విధంగా వేసేసుకుని చక్కగా ఉడకనిద్దాము. తర్వాత కొత్తిమీర అయితే పైన వేసేసుకుందాము. కొంచెమే వేస్తున్నా కొత్తిమీర, మళ్ళీ ఏదైనా స్మెల్ కోసం అంతవరకే అనమాట. ఇది బాగా ఉడకనిద్దాము. ఒక 10 minutes అన్నా బాగా ఉడికాక చిక్కపడిపోద్దండి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ ఒక్కసారి ఇవి కూడా వేసాక మనం వాటర్ పోసుకున్నాక మనకు కొంచెం ఉప్పు తేడా వస్తుంది కదా, సో ఇంకొంచెం ఏమైనా ఉప్పు కారం కావాలంటే చూసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని బాగా మసలనిద్దామండి. ఇదైతే వచ్చిన గెస్ట్లకి ఇది పెట్టండి, మీరు మర్చిపోలేరండి, అంత టేస్టీగా ఉంటది. ఎంత బాగుంటుందో టేస్ట్ అసలు చూడండి. అసలు చూస్తుంటే ఆ వాసనకే ఇప్పుడే అన్నం వండుకుని తినేయాలంత ఫీలింగ్ వస్తుంది అనమాట. సో మా అబ్బాయి అయితే సగం అవ్వగానే వెళ్ళాడు. మంచి స్మెల్ అయితే వస్తుంది మమ్మీ, థ్యాంక్ యూ అన్నాడు. ఎందుకు నాన్న థ్యాంక్ యూ, ఎవరికైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎవరికైనా అలా స్పెషల్ కావాలనిపిస్తుంది కదా అన్నాను. సో అందుకని ఇదైతే స్పెషల్ చేశాను. వాళ్ళైతే హ్యాపీగా తింటారని అనుకుంటున్నాను అనమాట. ఇవాళ ఇంతేనండి. అరటికాయ ఫిష్ కర్రీ అంటారు. జస్ట్ ఫిష్ అనే వర్డ్ యూజ్ చేస్తే నాన్ వెజ్ అయితే అనుకోకండి. అరటికాయని ఈ విధంగా ఫిష్ షేప్ లో చేసుకున్న కర్రీ. చూసారా, పొయ్యి కూడా దింపేసుకున్నాను. అన్ని వాటర్ పోసినా చూసారా, గ్రేవీ తగ్గిపోయింది. అలానే ఉంటదండి, అందుకే కొంచెం వాటర్ అయితే పోసుకుంటాను నేను ముందే. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్. బాయ్ అండి.